సార్ జగన్ సజ్జల భార్గవ్ కేసులపై సుప్రీంకోర్టు అంటే రెండు వేరువేరండి పూర్తిగా. సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళ మీడియా ఇన్ఛార్జిగా, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా జగన్ పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళ పార్టీలో వాళ్ళ సోషల్ మీడియాలో కూడా విమర్శలు అవి వచ్చాయని, ఏదైతే అతనే ఎన్నికల వరకు చివరి వరకు అతనే ఉన్నాడు. కానీ అనేక పోస్టులు వీటన్నిటికీ ఆయనే కారణం అన్న పద్ధతిలో ఆయన మీద పోలీసులు కేసు పెట్టి వెతుకుతూ ఉన్నారు. ఆయనేమో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు తిరస్కరించింది యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి. తిరస్కరిస్తే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు విచారించి ఈరోజు నేను చూస్తున్నా, ఈరోజే అవును, హైకోర్టు రాజ్యాంగబద్ధ ధర్మాసనం, మీరు హైకోర్టుకి వెళ్ళి మీ మొర చెప్పుకోవాలి, మీరు హైకోర్టును కాదని ప్రతిదానికి మా దగ్గరికి వస్తే కుదరదు అని చెప్పారు. ఈరోజు మనం మీడియా చూస్తే భార్గవరెడ్డికి ఎదురు దెబ్బ అని ఒక హెడ్డింగ్ కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమంటే భార్గవరెడ్డి కొద్దిపాటి ఉపశమనం 2 వారాలు రిలీఫ్ ఇచ్చింది. 2 వారాల లోపల మీ మీద ఏం చర్య తీసుకోరు, మీరు హైకోర్టుకు వెళ్ళండి అన్నారు. కానీ చిక్కు ఎక్కడ వస్తుందంటే హైకోర్టు ఇప్పటికే తిరస్కరించింది ముందస్తు బెయిల్కు. ఆ విషయం ఆ పిటిషన్లో పేర్కొనలేదట. ఓకే, ప్రభుత్వం తరఫున మాట్లాడిన సిద్ధార్థ లూత్రా చెప్తున్నాడు, హైకోర్టు ఇప్పటికే తిరస్కరించిందన్న వాస్తవాన్ని మేము ముందు సరిగ్గా ప్రజెంట్ చేయలేదు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గరికి పొమ్మని చెప్పింది, హైకోర్టు ఏమో ఇదివరకే తిరస్కరించింది. ఇంక ఇప్పుడు ఇందులో ఉన్న చిక్కు మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి సజ్జల భార్గవరెడ్డి పోలీసులకు ఇదవ్వటమో ఏదైనా అక్కడికి వెళ్ళి వాదించాల్సిందే, కానీ బహుశా హైకోర్టుకు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే హైకోర్టు మీరు చెప్పారా అడుగుతుంది రేపు మళ్ళీ న్యాయమూర్తులు, మేము కాదన్నామన్న సంగతి మీరు చెప్పారా అనే మాట హైకోర్టు అడుగుతుంది కదా. సో ఆ ఫ్యాక్ట్ చెప్పలేదంటున్నారు. అది ఇంకా మరిన్ని పత్రాలన్నీ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. బట్ ఆయనకు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది కాబట్టి ద్వారం మూసుకుపోయినట్టే. కాకపోతే 2 వారాలు ఉపశమనం. ఈ 2 వారాల్లో మటుకు ఆయన మీద ఏం చర్య తీసుకోరు. ఒక 2 వారాలు ఈ లోపల మరి కొత్త పద్ధతిలో హైకోర్టును అప్రోచ్ అవుతారా అది మనం చూడాలి. ఇప్పుడు ఇదే కదా రామ్ గోపాల్ వర్మ కేసు కూడా అదే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులు అడిగితే చెప్పనంటున్నాడు, కానీ మీడియా వాళ్ళు అడిగితే అన్నీ చెప్తున్నాడు. అడిగినవి తను కూడా అడిగి మరీ చెప్తున్నాడు. ఈ పాటికి బహుశా అందరు చేశారు, మీరు కూడా రేపో ఎల్లుండో చేస్తారేమో నాకు తెలియదు. కానీ ఆ సమయంలో ఆయన కొంత మిస్చివస్ ఆర్గ్యుమెంట్, ముఖ్యంగా లోకేష్కు సంబంధించిన ఒక ట్వీటు, దాన్ని ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారో నాకు తెలియదు. కానీ అసెంబ్లీలో జరిగిన గొడవలు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఆయన లోకేష్కు సంబంధించి చేసిన